జితేంద్ర గారు ఇంకా కనీసం తీసుకోవాలి, ప్రజల అశ్వంత్ వాయిస్ కోసం తీసుకోవాలి కదా, ఒక్క పట్టించుకోరు. నిమిషం జితేంద్ర గారు మళ్ళీ వస్తారు, వాళ్ళు చెప్పిందని మళ్ళీ మీరు ఆన్సర్ ఇద్దరు కానీ. సునీత్ గారు మీరు ఎలా రెడీ అవుతున్నారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు, మా ప్యానెల్ ఉన్న మిత్రులకి, మీకు అంటే ప్రధానంగా నీళ్ల పంచాయతీలే కనిపిస్తుంది సార్. సమావేశాలు మొత్తం నీళ్ల వాటర్ వార్ జరిగేలా ఉందా, లేదా ఇతర అంశాల మీద మీరు ఎవరు ఇక్కడ పోరాడబోతున్నారు? నేను తమలపాకుతో కొడతా, నువ్వు తలుపు చెక్కతో కొట్టు అన్నట్టుగా ఇద్దరు కుమ్ముక్కైపోయి ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ. ఇద్దరికి ఇప్పుడు ఆ నీటి భాగస్వామ్యంలో, నీటి ఏదైతే తెలంగాణకు చేస్తున్న ద్రోహంలో ఇద్దరి పాత్ర ఉంది సార్. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు, దగ్గర దగ్గర 50 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణకు నష్టం జరుగుతుంది, జల దోపిడీ జరుగుతుంది. జల యజ్ఞాన్ని ధనయజ్ఞంగా చేసిండ్రు. పోతిరెడ్డిపాడు పొక్క పెట్టేసి మొత్తం ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోతున్నారని మనం నీరు నిధులు నియామకాల కోసం మనం పోట్లాట పెట్టుకున్నాం. ఆనాడు ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే మనం పోట్లాడింది కూడా. మనం తెలంగాణ, సపరేట్ తెలంగాణ కావాలని మొత్తం 1200 మంది బిడ్డల్ని బలి పెట్టి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఆ సోదరులు ఏమంటారు, సోనియమ్మ ఇచ్చింది, సోనియమ్మ ఏంది, సోనియమ్మ ఇచ్చింది 12 మంది బిడ్డలు మరి దేనికి పోయినరు, మీరు ఇస్తే ఆనాడే ఇచ్చి ఉండాల్సింది కదా. ఇంకోసారి ఆ మాట అనడం కరెక్ట్ కాదని నేను అంటున్నా. సరే, అది వేరు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇద్దరు ఎలా అంటే ఇప్పుడు ప్రైమ్ న్యూస్ లో ఉండాలి, హెడ్ లైన్స్ లలో ఉండాలా, అంతకు మించి ఇక్కడ ఏం లేదు. ప్రతిపక్ష నాయకుడుగా 2 సంవత్సరాల కింద ఎలక్ట్ అయిన కేసీఆర్ గారు ఈనాడు ఏ ఒక్క రోజు కూడా వచ్చి ప్రశ్నించలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది, ప్రధాన ప్రతిపక్షము ఒక్క రోజు కూడా అసెంబ్లీలో కూర్చోలే, వీళ్ళ గురించి ప్రశ్నించలేదు. ఏదైతే మనకు 6 గ్యారంటీలు ఉన్నాయో దాని మీద ప్రశ్నించలేదు. ఏదైతే ఎలక్షన్లకు రాకముందు ఎన్నో అవినీతి జరిగింది, కాళేశ్వరం మీద అవినీతి జరిగింది, నా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు దాని మీద ఏమీ తేల్చట్లేరు. అంటే 2 కుమ్ముక్కై చేస్తున్న, సెటిల్మెంట్ చేసుకున్న వ్యవహారం లాగా నడుస్తుంది తప్ప ఇక్కడ తెలంగాణ ప్రజల కోసం అయితే ఇక్కడ ఏమీ నడుస్తున్న సందర్భం లేదు. ఎందుకంటే నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే వాళ్ళు ప్రతిపక్షంగా వచ్చి పార్టీ అసెంబ్లీలో కూర్చొని ప్రశ్నించాలి కదండి. ఓ లీక్ ఇస్తారు, వెళ్ళిపోతారు ఆయన, దాని మీద ఈయన మాట్లాడతారు. అది ఇక మిగతా అన్ని హైలైట్ కాకుండా పోతాయి. వీళ్ళు మాత్రం మాట్లాడింది, వీళ్ళ తిట్ల దండకాలు, వీళ్ళ తిట్ల పురాణాలు, ఇవి మాత్రమే అన్ని ఛానల్స్ లో హైలైట్ అయితే ఇప్పుడు వారం రోజుల నుంచి చూస్తున్నామండి. వారం రోజుల నుంచి దేని మీద డిబేట్ జరుగుతుంది? తెలంగాణ బిడ్డల కోసమా, ఉద్యోగాల కోసమా, నీరు కోసమా, నిధుల కోసమా, ఇక్కడ జరుగుతున్న ఏదైతే 6 గ్యారంటీల కోసమా, దేని మీద చర్చ జరుగుతుంది? కేసీఆర్ ఒక తిట్టాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి 2 తిట్టాడు. అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కృష్ణా గోదావరి జిల్లాలు కావచ్చు, దీని మీదే ప్రధానంగా వాళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శలు చేస్తున్న ఏం చేస్తే జరుగుతోంది. బట్ ఇంత యుద్ధాలు జరుగుతుంటే, ఆంధ్రాకు దోచేస్తున్నారని ఆయన చెప్తుంటే, ఇంకా ఆంధ్ర దోపిడీ జరుగుతుందని పదే ప్రశ్నిస్తుంటే, కేంద్రం కూడా వాళ్ళకి సహకరిస్తుంది, కేంద్రం కూడా వాళ్ళకి సహకరిస్తుంది అనుకున్నప్పుడు ఎందుకు మరి ఈ నీళ్ల పంచాయతీ తెగటం లేదు? మేము కేంద్రంగా ఎవ్వరికి సహకరించట్లేదు. ఎందుకు అంటే మన బనకచర్ల విషయమే తీసుకున్నాము. చంద్రబాబు నాయుడు కేంద్రానికి నీటిపారుదల శాఖ మంత్రి గారికి ఒక లెటర్ రాశారు, పాటిల్ గారికి. ఏమని? బనకచర్లకు అనుమతులు ఇవ్వండి అని రాశారు. మన కేంద్ర ప్రభుత్వం ఏం రాసింది? ఫీజిబిలిటీని పరీక్షిస్తాము, మేము ఫీజిబిలిటీ లేకుండా ఇవ్వము. 4 రాష్ట్రాలని కూర్చోబెట్టి చర్చించి ఫీజిబిలిటీ ఉందా లేదా, ఏదైతే పరివాహక ప్రాంతం ఉందో, గోదావరి పరివాహక ప్రాంతం ఉందో, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ అందరితో కూర్చొని చర్చించాక ఫీజిబిలిటీ ఉంటేనే ఇస్తాం, లేకుంటే లేదు అని చెప్పడం జరిగింది. మా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు ప్రత్యేకంగా కూర్చొని తెలంగాణకు ఒక నీటి బొట్టు కూడా నష్టం జరిగితే మేము ఊరుకునేది లేదని కూడా చెప్పి రావడం జరిగింది. ఇక మనం వచ్చేసి కృష్ణా రివర్ బోర్డు మీద మాట్లాడదాం సార్. ఈ నిన్నటికి నిన్న వాళ్ళ కూతురు ఏం మాట్లాడింది సార్? కవిత గారు ఏం మాట్లాడిండ్రు? మొత్తం తెలంగాణకు నష్టం జరిగింది, కేసీఆర్ గారు వాళ్ళ ప్రభుత్వంలోనే జరిగింది. ఏమైతే 299 టీఎంసీలకు నీళ్ళు ఒప్పుకొని రావడం కానీ, అఫెక్స్ కమిటీ మీటింగ్లకు అటెండ్ కాకుండా, అక్కడ జగన్ గారు టెండర్లు పిలిచిన దాకా నోరు మూసుకొని కూర్చొని, టెండర్లు అయిపోయినాక 4 టీఎంసీల నీళ్ళ నుంచి 10 టీఎంసీల నీళ్ళకు పెంచేదాకా కూడా నోరు మూసుకొని కూర్చొని అఫెక్స్ కమిటీల మీటింగ్లుగా పోకుండా, ఇంకోటి ఏదైతే మీరు ట్రిబ్యునల్స్ లో కేసు వేసిండ్రో ఆ కేసు విత్డ్రా చేసుకోమంటే కూడా కాలయాపన చేసి
విత్డ్రా చేసుకోకుండా ఇవన్నీ ఎవరు చేశారు? కేసీఆర్ గారే కదా చేసిండ్రు. వారే కదా నష్టం చేసి తెలంగాణకి. నీరు కోసం పోట్లాడుతున్నా, నీరు కోసం ఈ తెలంగాణ బిడ్డలను బలిపెట్టి తెచ్చుకున్న తెలంగాణలో నీటి దోపిడీ అక్కడ జరుగుతున్నా, ఇంకా అంతకంటే ఎక్కువ జరుగుతున్నా కూడా నోరు మూసుకొని కూర్చున్నారు. ఏదైతే మనకు కర్ణాటక నుంచి మనకు నీళ్లు ఎక్కడైతే జూరాల దగ్గర వస్తాయో అక్కడి నుంచి తీసుకొని నీళ్లు మన తెలంగాణకి ఇయ్యక పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకి అక్కడి నుంచి తీసుకోకుండా, డిండి ప్రాజెక్టుకి అక్కడి నుంచి తీసుకోకుండా, ఇద్దరికి కామన్ పాయింట్ ఏదైతే ఉందో శ్రీశైలం దగ్గర నుంచి మనం నీరు తీసుకోవడం అనేదే పెద్ద జలద్రోహం మనకు. ఎందుకు అంటే ఆయన నడక నేర్పిండు కదా సార్ నదులకు, నడక నేర్పిండు నదులకు. ఆయన 70,000 పుస్తకాలు చదివిండు. ఏ ఇంజనీర్ అవసరం లేదు, నేనే పెద్ద ఇంజనీరు, ఇవన్నీ చెప్పుకుంటున్నారు కదా. మరి నీరు ఏ విధంగా తెలంగాణకు తీసుకుంటే మన తెలంగాణ సురక్షితంగా ఉంటది, తెలంగాణ ప్రాజెక్టులకు ఉంటది. 99 టీఎంసీల నీరు తీసుకున్నా అది ఇప్పటి వరకు వాడింది ఓన్లీ 276 టీఎంసీల వరకే వాడింది సార్. ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది సార్? అన్ని ప్రాజెక్టులు ఇన్కంప్లీట్ అయినాయి. సునీత్ గారు ఒక్క నిమిషం వస్తారు, ఒక్క నిమిషం లక్ష్మణ్ వాయిస్ కూడా తీసుకున్నాక మళ్ళీ అప్పుడు వస్తారు మళ్ళీ పార్టీ దగ్గరికి. ప్రాజెక్టులు మనకు చాలా ఉన్నాయి సార్. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రసంగాలు ప్రాజెక్టు కంప్లీట్ వాస్తవాలను మాట్లాడితే బాగుంటది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది నిన్న మన తెలంగాణ వచ్చిన తర్వాత బియ్యం చేసుకున్నటువంటి ప్రాజెక్ట్. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు వాయిస్ తీసుకుని వస్తే లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం ఉప్ప లక్ష్మణ్ గారు వాయిస్ తీసుకుని వస్తారు మళ్ళీ. సునీత్ గారు ఒక్క నిమిషం సార్ ఇంకా తీసుకోలేదు. ఎస్ లక్ష్మణ్ గారు నమస్తే. లక్ష్మణ్ గారు, సో మీకేమనిపిస్తోంది ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న